వెల్కమ్ టు విందు భోజనం. ఈరోజు మనము హోటల్ స్టైల్ రుచితో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునే చికెన్ సెమీ గ్రేవీ కర్రీని తయారు చేసుకుందాము. ఈ కర్రీ చపాతీ, రోటీ, పూరి, మామూలు అన్నం అన్నిటికీ చాలా బాగా సరిపోతుంది. మరి ఆలస్యం చేయకుండా రెసిపీ మొదలు పెడదాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, షాజీరా, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత 2 పెద్ద ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి. ఇప్పుడు 2 టమాటాలను సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటాలు మెత్తబడే వరకు ఉడికించాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి ముక్కలు బాగా మెత్తబడి నూనె పైకి తేలిన తర్వాత శుభ్రం చేసుకున్న 1/2 కేజీ చికెన్‌ను వేసుకోవాలి. ఇది అంతా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల కల్లు ఉప్పు వేసుకోండి. ఇప్పుడు 1/2 బౌల్ పెరుగును వేసుకోవాలి. పెరుగు వేయటం వల్ల గ్రేవీకి మంచి టెక్స్చర్ వస్తుంది. పెరుగు వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాల్సి వస్తుంది. మీ రుచికి తగ్గట్టు కారాన్ని వేసుకొని కలుపుకోండి. తర్వాత మూత పెట్టి ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. చికెన్‌లో నుండి నీరు వస్తుంది. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోండి. ఈ మసాలాలు అంతా చికెన్‌కి పట్టేటట్టు మూత పెట్టి ఉడికించండి. మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ చిక్కబడే వరకు 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మసాలా నుంచి నూనె విడిపోవడం మొదలైతే కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు ఫ్లేవర్ చికెన్‌కి పట్టాలి అంటే మూత పెట్టుకొని 2 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి అడుగు అంటకుండా చికెన్‌ను బాగా కలుపుకుంటూ 5 నిమిషాలు ఉడికించాలి. చివరిగా కసూరి మేతిని చేతితో నలుపుకుంటూ చికెన్‌లో వేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ, క్రీమీగా ఉండే నోరూరించే చికెన్ సెమీ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.